సమయంలో అక్కడ లేకుండా ఆ తర్వాత వచ్చి జరిగిన విషయాలు విన్న తర్వాత అయ్యో నేను మిస్ అయ్యానే అని అనుకోకుండా ఆయన లేచాడా? నేను నమ్మను. నేను ఆయన చేతులలో మేకులు వేసిన గుర్తులు చూస్తే తప్ప నేను నమ్మను అని రుచిపడిన వాటి కారణం ఏంటంటే శిష్యులందరిలో బాగా చదువుకున్నవాడు అపోస్తలుడైనటువంటి తోమా. ఈయన ఒక ఆర్కిటెక్చరల్ ఇంజనీర్. అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి చర్చి కట్టబడింది భారతదేశంలో, అది కూడా కేరళ రాష్ట్రంలో. అలాగున ఉన్నటువంటి ఈయన చదువుకుపోయిన కారణం చేత, జ్ఞాని అయిన కారణం చేత, ఏదో వాడు చెప్పారు వీళ్ళు చెప్పారు కనుక తాను దానిని పరిష్కారంగా తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగిన వాడు. లోక అనబడినటువంటి ఆయన అన్యుడైనటువంటి ఒక క్రైస్తవుడు. బైబిల్ గ్రంథాన్ని 40 మంది రాస్తే వారిలో 39 మంది ఇశ్రాయేలు సంతతికి చెందిన వారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం అన్యుడు. ఆయన ఎవరంటే వైద్యుడైన లోక. ఆ లోక తన యొక్క సువార్తను రాస్తూ ఆయన అంటాడు, ఓ దైవపిల్ల, అనేక మంది సువార్థికులు, వాక్య సేవకులైన వారు మనకు అప్పగించినటువంటి సువార్తల గురించి రాయటం మొదలుపెట్టారు. కానీ వాటిని గురించి మొదటి నుండి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేను కూడా నీ పేరట ఎలా రాయటం మంచిది అని నేను నీకు రాస్తున్నాను అంటూ తన యొక్క పరిచయాన్ని ఆయన అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చెప్తాడు. మొదటి వచనాలు మీరు చూడగలిగినట్లయితే ఈయన మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్నవాడు, చదువుకున్నవాడు. సాధారణంగా రీజనింగ్ అనేది చూస్తారు. దాన్ని మనం క్వశ్చనింగ్ అంటాం. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే హేతువాదులు అన్నారు. అంటే మేము హేతువుని అడిగేవారు, హేతువుతో వాదించేవాడు. అదవునా? అయితే అదేంటి? మన దేశంలో ఎక్కువ మంది హేతువాదులు ఉండడానికి కారణం బహుశా ఈయన స్పిరిట్ పనిచేసి ఉంటుంది అనుకున్నాను. మనకు కూడా విశ్వాసంగా ఉన్న మనకి కూడా ఒక పలానా మనం నమ్మడానికి చాలా రీజన్స్ మనం వెతుకుతూ ఉంటాం. అయితే ఈ తోమా అనబడినటువంటి ఈయన భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటంటే, భారతదేశానికి ప్రపంచ దేశాలకి ప్రభు బుద్ధిగంతం వరకు వెళ్ళండి అని చెప్పిన లేఖనాన్ని బట్టి ఈ శిష్యులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రపంచంలో ముఖ్యమైన దేశాలు ఏమేమి అని చెప్పి వారు లిస్ట్ అవుట్ చేసుకుని ఆ దేశాలకు ఎవరెవరు వారు ప్రార్థన చేసి చీట్లు వేశారు. చీట్లు వేయటనేది వారికి పాలకి 12వ అపోస్తలుడు ఎవరు, ఇస్కరియోతు యూదా బదులు ఎవరిని నియమించాలి అనుకుంటున్నప్పుడు వారు ఇద్దరు నిలబెట్టి చీట్లు వేసి ఒక ఆయనని, ఆ చీటి వచ్చిన ఆయన పేరు మత్తయి అనబడినటువంటి ఆయన అపోస్తలుడుగా వారు లెక్కించారు. అలాగే వారు చీట్లు వేసుకున్నప్పుడు తోమా గారికి ఇండియా, ఈ హిందూ దేశం అనబడిన భారతదేశం వచ్చింది. ఆ కారణం చేత ఆయన అక్కడి నుంచి బయలుదేరి రావాలి. కానీ ఆయనకు భయం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాలకుల గురించి కానీ ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ బట్టి ధైర్యం చేయలేకపోయాడు. ఇలా ఉండగా ఆయనతో కూడా బర్నబా అనబడినటువంటి వ్యక్తి, మరొక ఆయన వేరొక యూదా అని వ్రాయబడింది. ఆయన ఈ ముగ్గురు భారతదేశం వైపు వారు వచ్చారు. వారిలో ఇద్దరు బర్నబా అనబడినటువంటి ఆయన నార్త్ ఇండియా సైడ్ కొంతకాలం సేవలో ఉన్నాడు. వేరొక యూదా అనబడినటువంటి ఆ సేవకుడు పార్షియా ఇండియా అనబడిన, అంటే ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పిన ఆయా ప్రాంతాల్లో ఆయన సేవ చేయడం జరిగింది. మన భారతదేశాన్ని అపోస్తలుడైన తోమా వచ్చిన కాలంలో చక్రవర్తి అయిన గొండపోరోస్ అనబడినటువంటి ఒక ఆయన పరిపాలన చేశాడు. ఆ చక్రవర్తి తను ఒక కోటను కట్టాలని ఆలోచించి అందుకొరకు దానిని కట్టగలిగినటువంటి ఒక మంచి ఇంజనీర్ కావాలని, ఆ ఇంజనీర్ని తీసుకురామని
అబినీస్ అనబడినటువంటి ఒక వ్యక్తికి ఆ పనిని అప్పగించాడు. ఆయన సిరియా దేశం బయలుదేరి వెళుచు ఉండగా దేవుడు మాట్లాడాడు.